బిఆర్ అంబేద్కర్. అలాగే మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు, అలాగే దెందులూరు ఏఎంసీ చైర్మన్ రామసేత్ గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. బ్యాంక్ ప్రెసిడెంట్ అందరినీ కూడా స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అందరూ కూడా కొద్దిగా కోరుతున్నాం. మహిళా లోకానికి ఇస్తా ఉన్నటువంటి 20 లక్షల రూపాయల డాక్టర్ రుణాలు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సోదరి సవితమ్మ గారు, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులకు, హాజరైనటువంటి మహిళా సోదరీమణులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరపున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 సంవత్సరం తర్వాత ప్రజల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరం కూడా అధికారం ఇచ్చాం. మీరందరూ కూడా ఎంతో ఆశతో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అస్తవ్యస్తమైనటువంటి సందర్భంలో గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు చేనేత జౌళి శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారు మొట్టమొదటగా మన నియోజకవర్గానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విచ్చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం మీద మిమ్మల్ని కలవడానికి వచ్చాం. దీని యొక్క ఉద్దేశం, ఇప్పటి వరకు అనుకున్నటువంటి పెన్షన్ 1000 రూపాయలు చేసాం. మనకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి డబ్బులు వేసాం. ఇంకా కొత్తగా ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. స్థలాలు లేని వారిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అనేక గ్రామాల్లో 25 కోట్లతో సిమెంట్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, మెటల్ రోడ్లు కానీ ఇప్పటికే పూర్తి చేశాం. మరి ముఖ్యంగా ఎవరైతే రైతాంగం వ్యవసాయం చేస్తున్నారో మీ సొంత భూములన్నింటికి కూడా అన్నదాత సుఖీభావ కింద లిస్టులు రెడీ చేసి మీ పంచాయతీల్లో, సచివాలయాల్లో లిస్టులు ఏలాడగట్టడం జరిగింది. ఇంకా ఎవరైతే కౌలు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళ యొక్క లిస్టులు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇంకా 2 గ్యాస్ బండ్లో ప్రతి ఒక్క తల్లికి, గ్యాస్ వాడే వారందరికీ కూడా 2 బండ్లు ఉచితంగా ఇచ్చాం. 3వ బండ ఇవ్వబోతున్నాం. రేపు ఆగస్టు 15 నుంచి ఉచితంగా మీరు చేయబెడితే ఆపి మహిళలందరినీ కూడా ఈ జిల్లాలో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అనేక అంశాలు సూపర్ 6 కింద మీకు హామీలు ఇచ్చాం. కొంతమంది వేరే పార్టీ వాళ్ళు మీ ముఖం వెంక చూడకోకుండా 5 ఏళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకుని నడిచినటువంటి వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. వాళ్ళ ఎవరి మాటలు కూడా మీరు నమ్మొద్దు. సుపరిపాలన తొలడుగులో అన్ని గ్రామాల్లో ఇప్పటికి 50 గ్రామాలు పైచిల్లరగా తిరగడం జరిగింది. మొట్టమొదటిసారి మరి మా జిల్లాకు వచ్చారు కాబట్టి బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా ఈ నియోజకవర్గం ఎక్కువ
ఉన్నటువంటి జనాభా కానీ ఓటర్లు కానీ బీసీలే కాబట్టి మీరంటూ మా నియోజకవర్గంలో సవితమ్మ గారు గుర్తుండిపోయే విధంగా ఈ శాఖ ద్వారా ఈ రోజు లేకపోయినా మీ దగ్గర అవకాశం రాబోయేటువంటి రోజుల్లో అయినా సరే కొద్దిగా కాలు చేయ ఈ ప్రభుత్వం కూడా తీసుకున్న తర్వాత మాకు గుర్తుండిపోయే విధంగా మా నియోజకవర్గం ప్రజలందరూ గుర్తుండిపోయే విధంగా మీ నియోజకవర్గంలాగా పెనుగొండలాగా దెందులూరును కూడా ఒక కన్నేసి చూస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నా. నా దగ్గర మరి చేనేత మగ్గాలు నేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ మగ్గానికి సంబంధించినటువంటి ఈ నువ్వులు కానీ ఇంకా ఇతర సామాను కానీ కరెంటు రాయితీలు కానీ విరివిగా మా వాళ్ళు కూడా మగ్గం పని చేయాలరా అని ఇంట్రెస్ట్ కలిగే విధంగా మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదరణ 2 కింద గత 14-19 సంవత్సరంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు అనేక మందికి పాలకాయలని తాళ్ళు ఎక్కడానికి పరికరాలని ఇంకా ఇస్త్రీ చేసుకుంటానికి నాయి బ్రాహ్మణులు కులవృత్తి చేసుకుంటానికి ఆ గిర్ర రివాల్వింగ్ చైర్లు మిర్రర్సు అదేవిధంగా ఆడకి కత్తెరలు అదేవిధంగా వాషింగ్ మిషన్లు రజకులకి ఇలాంటివన్నీ 210 ఐటమ్స్ని మా దెందులూరు మార్కెటింగ్ కమిటీలో నేను భద్రపరచడం జరిగింది. అనుకోకుండా ఎలక్షన్ కోడ్ రావటం, నేను పంచే అవకాశం లేకుండా పోవటం, లబ్ధిదారు కంట్రిబ్యూషన్ 10% కట్టించుకుని వాళ్ళకు శాంక్షన్ చేసినటువంటి పరికరాలన్నీ మేము మండల పరిషత్ కస్టడీలో పెడితే వాటిని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ శాసనసభ్యులు వాటిని పట్టుకెళ్ళిపోయి హోల్సేల్గా అమ్మేసుకున్నారు. ఎవరికి ఇవ్వలా. 200 మంది 10 మంది లబ్ధిదారులు ఈనాటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలైనా సరే శాసనసభ్యుడిగా కలెక్టర్ గారి దృష్టికి 5 సార్లు తీసుకుని వెళ్ళా. లబ్ధిదారులందరినీ మా నాయకుల్ని వాళ్ళందరినీ తీసుకుని ఒక కమిటీని ఎంక్వైరీకి కాన్స్టిట్యూట్ చేశారు. జిల్లా స్థాయి అధికారుల్ని వాళ్ళు ఒక రిపోర్టు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ యొక్క వస్తువులన్నీ కూడా లబ్ధిదారులకు చేరలేదు, ప్రక్కదారి పట్టినాయి, ఫలానా వాళ్ళు వీటిని కాజేశారని చెప్పి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికని గౌరవ కలెక్టర్ గారు మల్లికార్జున్ గారట, మీకు తెలిసే ఉండి ఉంటారు, రాష్ట్ర స్థాయి అధికారి, ఆయనకి నివేదించారు. చర్యలు తీసుకుంటాం, లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. కానీ దాని మీద త్వరితగతిన మా వాళ్ళ యొక్క పరికరాలు ఇప్పిస్తూ ఎవరైతే వీటిని దుర్వినియోగం చేశారో, పక్కదోవ పట్టించారో వాళ్ళ మీద మరి క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ దిశగా మీరు మా యొక్క ప్రయత్నాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఇంకా మాకు సంబంధించినటువంటి బీసీ పిల్లలకు సంబంధించినటువంటి ఒక బీసీ హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో, అదేవిధంగా ఒక జూనియర్ కాలేజీ స్థలం నేనే ఇస్తాను. మీరు నిధులు కనుక ఇప్పించినట్లయితే మాకు వేగువాడ అనేటువంటి ఒక గ్రామం ఉంది, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని అదే స్కూలు, అక్కడ గవర్నమెంట్ స్కూల్ లేదు, ఆర్సీఎం పాఠశాల ఉంది. అది పెద్ద సెంటర్ నాకు ఉన్న దాంట్లో. అక్కడ స్థలం ఇవ్వడానికి మేము తహసీల్దార్ని నిన్నే ఆదేశించాం. ఒక 10 ఎకరాల స్థలం మాకు ఇవ్వండి అని చెప్పి. ఆ స్థలం లెవెలింగ్కి, ఆ స్కూలు అక్కడే, హాస్టల్లో అక్కడే, కాలేజీ జూనియర్ కాలేజ్ దాకా కూడా ఉండే విధంగా, అది సబితమ్మ గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా
మరి మా అప్లాంట్ ప్రాంతంలో అటు దెందులూరుకి ఇటు పెదవేకి కూడా 2 మండలాలకు సంబంధించినటువంటి సెంటర్ అది. శాశ్వతంగా మీ పేరు చిరస్థాయిగా మిగిలిపోద్దని చెప్పి భావిస్తా ఉన్నాం. సభ అధ్యక్షుడు, ప్రతిపక్షంలో ఈ నియోజకవర్గం ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అధికారం ఉన్నప్పుడు ఉండడం లేదు, అధికారం లేనప్పుడు కార్యకర్తలకు నేను సైతం మన గుణం మొదటి ఎదుటి గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ సమస్య వస్తే సమస్య భయపడిపోయిందే తప్ప మీ స్థానిక శాసనసభ్యులు ఎప్పుడు ఆదరణ సమస్య ఏదైనా గుర్తించడానికి ఏదైనా చెప్పాలనుకుంటే ఆలోచించి చెప్తాం. చెప్పాలా వద్దని అంతా ఏముండదు మీ శాసనసభ్యులు గారికి చెప్పేయడమే ఒక పని. మీ శాసనసభ్యులు మా రాయలసీమలో పులి అంటారు తెలుసా, చింతలు మరి అన్నదాత అని కూడా అంటారు. ఎందుకంటే గతంలో మహానాడు జరిగింది. మహానాడు జరిగినప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ వెళ్ళప్పటికీ చింతమనేని గారు ఇచ్చిన విందు మా నియోజకవర్గం, మా జిల్లా ప్రజలు మర్చిపోలేదు. నాన్న నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క మీరంతా నేర్చుకోండి అక్క, ఊరికే మంత్రులు ఎంపీలు కూడా ఆయన మంత్రి ఎంపీ నువ్వు 40 ఏళ్ళు ఇండస్ట్రీ 30 ఏళ్ళు ఇండస్ట్రీ వచ్చిన అతనికి పార్టీ కోసం కార్యకర్తలు వచ్చిన కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో, ఎలా భోజనాలు పెట్టాలో మీరు నేర్చుకోండి అక్క అని కూడా నాకు ఆ రోజు రిటర్న్ వచ్చిన తర్వాత చెప్తే మళ్ళీ మా కార్యకర్తల కోరినట్టు అందరూ ఫోన్ చేసి అన్న చాలా సంతోషం, థ్యాంక్ యూ అన్న అని కూడా చెప్పాడు. అంతేకాదు మరి మేమిద్దరం ఢిల్లీలో కలిసాం అన్నాలేదు. ఏదో నేను కేసుల విషయం లోకేష్ బాబు గారికి చెప్తుంటే అమ్మా నా నిండా 67 కేసులు పెట్టారు, నేను ఇంకా 24 కేసులే కట్టాలి, 67 వచ్చేది మన అధికారమే, ఏమైనా ధైర్యంగా ఉందో ఎంత కేసులు పెడితే అంత మనలో ప్రతి పెరుగుతుంది, మనకు బాధ్యత పెరుగుతుంది అని చెప్పి ఒక తన సోదరికి అండదండలుగా అంటే అది అందరికీ రాదు. నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. కానీ చింతమనేని గారి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా విషయం ఇప్పుడు కూడా కొన్ని నేర్చుకున్నాం. మంత్రిగా ఉండి ఇప్పుడు కూడా కొన్ని మెలుకులు నేర్చుకున్నాం. చాలా సంతోషం. మరి నియోజకవర్గం రావడం నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే మా సోదరులు మాకందరికీ స్ఫూర్తిదాత, మా సోదరులు కోరినట్లు అన్న మన నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ అన్నారు. నిజంగానే బీసీలు ఎక్కువ. ఎన్జేపీ స్కూల్ లేదు, ఖచ్చితంగా ఎన్జేపీ స్కూల్ ప్రతిపాదన పెట్టి మీ లెటర్ మీద తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి తీసుకుంటాం. మరి చేనేత హ్యాండ్లూమ్స్ కూడా మీరు ఉన్నారన్నారు. అది ఒకటి బీసీ కల్చర్ ఉన్న ఆధారంలో గతంలో కొన్ని ఆ ఎమ్మెల్యేలు అట్లున్నారు, ఆ మంత్రులు అట్లున్నారు, ఆ ముఖ్యమంత్రి అట్లున్నారు. నా ఏం చేద్దాం చెప్పండి, అధికారులు ఏం చేస్తారు? నేను అనేది ఏమంటే మంత్రి ముఖ్యమంత్రి బాగుంటే మంత్రులు బాగుంటే, మంత్రులు బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటాం, ఎంపీలు బాగుంటాం. ఆ ముఖ్యమంత్రి దాచుకోవడం పెట్టినప్పుడు ఈ ఆదరణలో 210 మంది పనిముట్లు అమ్ముకున్నారు. ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీ చేసి మీకు దగ్గరలోనే మీకు తెలియజేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి హ్యాండ్లూమ్స్ కింద మనం గతంలో ఏదైతే చేనేత కష్టాలు తెలిసిన వ్యక్తి మన యువగల మదనేత. ఎందుకంటే ఆయనకి మంగళగిరిలో ఓటర్స్ ఎక్కువగా చేనేతలే. సూక్ష్మంగా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిన వ్యక్తి మన యువగల మదనేత గారు. మరి ఖచ్చితంగా మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం, వచ్చే 7వ తారీఖున ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఉంది. ఆ రోజున 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతలు ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ కూడా మనం అందజేస్తున్నాం. అంతేకాకుండా మరి వారికి వర్క్ షీట్లు మీరు అడిగారు ఏ విధంగా మనం సహాయపడగలం అంటే 10% వాళ్ళు మార్జిన్ కడితే 90% వాళ్ళకి పనిముట్లు కూడా మనము
అందజేయగలమని డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని కలవమని చెప్తాను. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి వారికి కావలసిన సహకారం మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్నూరుకు రావడానికి నన్ను ఎందుకు అక్కడ పంపిస్తారో అన్నాను. అంత పెద్ద సీనియర్ లీడర్ నేను పోయి చేసేది ఏముందంటే వెళ్ళి నేర్చుకొని రామ్మా అన్నారు లోకేష్ బాబు గారు. వాస్తవంగానే ఇక నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరందరూ ఇంకా పనిలో మన కార్యకర్తలు, మన నాయకులు, మన ప్రజల